how you will get to know all of this? ఓకే, ఇప్పుడు జనరల్ గా చూసామంటే మొబైల్ న్యూమరాలజీలో మెలిఫిక్, బెనిఫిక్, న్యూట్రల్ నంబర్స్ ఉంటాయండి. ప్రపంచంలో అందరికీ వర్తిస్తుంది ఇది. ఓకేనా? సో మెలిఫిక్, బెనిఫిక్, మెలిఫిక్, న్యూట్రల్. బెనిఫిక్ అంటే ఖచ్చితంగా ఈ నంబర్స్ అందరికి మంచి జరుగుతుంది అన్న ఒక అభిప్రాయం. మంచి అంటే అది ఎంతలో ఉండాలో అంతే ఉండాలి, దానికి 444 అట్లా వెళ్ళిపోతే మంచిది కాదు. 1 3 5 6 ఈజ్ అ బెనిఫిక్ నంబర్స్. అలాగే న్యూట్రల్ వచ్చి 2 9. మెలిఫిక్ నంబర్స్ ఏంటి? రాకేష్ అంటాము. మెలిఫిక్ నంబర్ రాకేష్ అని ఎందుకు అంటామే? రాహు, కేతు, శని, మహాదేవ్. 4 7 8 ఈజ్ రాకేష్ నంబర్స్ అన్నమాట, విచ్ వీ షుడెంట్ యూజ్ మచ్. మనం మన వాడుకలో దాన్ని తగ్గించుకోవడం వల్ల మనకు మంచి. అట్లాని మొత్తంకే లేకపోతే కష్టం, ఉండాలి. దానివల్ల ఎంత వరకు ఉండాలి, ఎంత పర్సంటేజ్లో ఉండాలి, ఎంత క్యాలిక్యులేషన్లో ఉండాలి అన్నది మనము వాళ్ళ పర్టికులర్ జాతకం చూస్తే చెప్పగలుగుతాము. ఇప్పుడు మీరు 444 777 888 మీ ఫోన్ నంబర్స్లో ఉన్నాయి అంటే ఖచ్చితంగా నేను 100% ఒక్క నుంచి చెప్పగలుగుతాను. వాళ్ళ లైఫ్లో ప్రాబ్లమ్స్ లేకుండా నడుస్తున్నారా అన్నది అయితే నేను 100% ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఫేస్ చేస్తున్నారు వాళ్ళు. కోర్ట్ కేసెస్లో ఇరుక్కుపోవడము, హెల్త్ ఇష్యూస్తో ప్రాబ్లం అవ్వడము, రిలేషన్షిప్స్లో ప్రాబ్లం ఉండడము, ఇవన్నీ సంకేతాలు అన్నమాట. సో 444 777 888 డెఫినెట్గా మీరు ప్రతి ఒక్క మొబైల్లో చూస్తే 8 అనేది సహజంగా ఉంటుంది, 7 కూడా సహజంగా ఉంటుంది, 4 అనేది కూడా సహజంగా ఉంటుంది. అది ఉండడమే కాకుండా డబుల్ 4 7 8 అలాగా. సో మన న్యూమరాలజీ సో ఎలా బేస్ చేసుకొని, అంటే అకార్డింగ్ టు డేట్ ఆఫ్ బర్త్ అండ్ కాంటాక్ట్ నెంబర్స్ తోటే మీరు బేస్ చేసుకుని ఈ యొక్క ఫోన్ న్యూమరాలజీ వారి అంటే జాతక భవిష్యత్తుని చెప్తారా అసలు ఏంటని? అవునండి, ఇప్పుడు మొబైల్ న్యూమరాలజీ అని స్పెసిఫిక్గా నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు పర్సన్ది జస్ట్ డేట్ ఆఫ్ బర్త్, ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ అని చెప్తున్నాను, ఇక్కడ గమనించాలి. ఎందుకంటే చాలా మంది ఒరిజినల్ పక్కన పెట్టేసి డాక్యుమెంట్స్ లో ఒకటి ఇస్తారు, ఎడ్యుకేషన్ కి ఒకటి ఇస్తారు, అదంతా దీనికి మనకు వర్తించదు. ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ కంపల్సరీ కావాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏ నంబర్ యూస్ చేస్తున్నారో అది కావాలి. ఫర్ సపోజ్ మీరు యూస్ చేస్తున్నారు, మీ మదర్ మీద రిజిస్టర్ అయి ఉంది అది నంబర్, సో మదర్ది కావచ్చు కదా అని మీకు ఒక డౌట్ రావచ్చు. కానీ ఎవరి పేరు మీద తీసుకున్నా కూడా యూస్ చేసేది మీరు కాబట్టి ఆ నంబర్స్ మీకు యాప్ట్ అయిపోయి ఉంటాయి. సో మీరు యూస్ చేస్తే కనుక ఎవరి పేరు మీద ఉన్నా మీరు యూస్ చేస్తే కనుక మీదేనే మనం పరిగణనలోకి తీసుకొని మీ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ప్లస్ మీ ఒరిజినల్ మొబైల్ నెంబర్ విచ్ యూఆర్ యూజింగ్, ఈ రెండుని చూసి మనం చెప్తాం. ఓకే, సో ఇప్పుడు చాలామంది 2-3 నంబర్లు కూడా యూస్ చేస్తూ ఉంటారు కదా, సో హౌ కెన్ యూ సే మ్యామ్? ఇప్పుడు కరెక్ట్, ఇప్పుడు కొంతమంది అంతెందుకు పొలిటీషియన్సే కానివ్వండి, సెలబ్రిటీసే కానివ్వండి, ఒక ప్రొఫెషనలిజం వాళ్ళు కానివ్వండి, డెఫినెట్ గా 2-3 నంబర్స్ యూస్ చేస్తారు. ఎగ్జాంపుల్ నేనే ఒక 3 నంబర్ యూస్ చేస్తున్నారు. సో 3 నంబర్స్ కాదు 10 నంబర్లు యూస్ చేయండి. అసలు ఆ నంబర్లు మీకు వర్తిస్తాయా, ఆ నంబర్లు మీకు అవసరమా, ఆ నంబర్లు మీరు ఎనిమీ నంబర్స్ తో పెట్టుకొని తిరుగుతున్నారా, మీరు లక్కీ నంబర్స్ తో పెట్టుకొని తిరుగుతున్నారా, మీ టోటల్ ఏ విధంగా వస్తుంది, అందులో ఎన్ని బెనిఫిక్ నంబర్స్ ఉన్నాయి, ఎన్ని బెనిఫిక్ ఉన్నాయి, ఎన్ని న్యూట్రల్ ఉన్నాయి, అసలు మీకు అది వచ్చే నంబర్ అయినా, ఇవన్నీ మనకు తెలుస్తుంది అనమాట. తెలిసి ఆ మొబైల్ నెంబర్ని చేంజ్ చేసుకోవడానికి మనం సజెస్ట్ చేస్తాము. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు నాదే చెప్పండి, ఇంకా ఎవరిదో ఎందుకు. సో 9703543931 సో నా నంబర్ ఇది. సో దానికి ముందు ఇంకొక నెంబర్ యూజ్ చేశాను 8686982898. సో ఈ 2 నంబర్స్ 9 చాలా అగ్రెసివ్, కోపము, వెంటనే కోపం రావడము, అగ్రెసివ్ గా కారణం అవడము, హెల్త్ 9 వల్ల రిలేషన్షిప్ ఇష్యూస్ కూడా వస్తాయి. మ్యారేజ్ అయి ఉన్న వాళ్ళకి వాళ్ళ భర్త భార్యల మధ్య కలయిక సఖ్యంగా ఉండకపోవడము, రిలేషన్షిప్స్ లో ప్రాబ్లమ్స్ రావడము, అట్లాగే కొన్ని మనం ఇంటర్నల్ కాంబినేషన్స్ చూస్తాం. ఇప్పుడు ఫస్ట్ జాతకం చూస్తాం, జాతకం ఇన్ ద సెన్స్ మొబైల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ చూసి చార్ట్ చూస్తాం. చార్ట్ లో మనకి ఏది మిస్ అవుతుంది అన్నది తెలుస్తుంది. బెనిఫిక్ నంబర్స్ మిస్ అవుతున్నాయా, లక్కీ నంబర్ మిస్ అవుతుందా, న్యూట్రల్ నంబర్స్ ఎక్కువ ఉన్నాయా, అసలు చార్ట్ లో కొన్ని ఇప్పుడు ఉందండి 2-2022 2-2022 ఇందులో 2 తప్పితే ఇంకేమైనా కనిపిస్తున్నాయి మీకు? ఎలా ఉండాలి వాళ్ళ లైఫ్? ఉట్టి 2 నంబర్సే ఉన్నాయి, ఆయనకి ఇంకేం లేవు, ఎక్కడ చూసినా 2 అంటే అసలు ఇంకా మూడ్ స్వింగ్స్, విపరీతమైన మూడ్ స్వింగ్స్. 2 2లు ఉంటేనే లైఫ్ లో చాలా మూడ్ స్వింగ్స్ ఉంటాయి. డీపెస్ట్ ఆఫ్ ద డీపెస్ట్ ప్రాబ్లమ్ లోకి వెళ్ళిపోవడము, హ్యాపీ అంటే హ్యాపీ అవుతారు, అట్ ద సేమ్ టైమ్స్ మూడ్ స్వింగ్స్ కాన్స్టెంట్ గా చేంజ్ అయిపోతూనే ఉంటాయి. ఆ బాధలో వెళ్ళిపోయారంటే నాకేనా ఈ లైఫ్ లో ఇన్ని బాధలు నాకే ఎందుకు వస్తున్నాయి,
ఒకసారి సూసైడ్ తీసుకునే స్టెప్ లో కూడా ఎక్స్ట్రీమ్ గా వెళ్ళిపోతారు ఇన్ని టూస్ ఉన్న ప్రభావం వల్ల. సో ఓన్లీ టూసేనా అట్లా నార్మల్గా 3-3-3 ఉన్నా 4-4-4 ఉన్నా వాళ్ళకి కూడా అదే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటదండి. 2 వాళ్ళకి ఇది పరిణామం అని చెప్తున్నాను, 3 వాళ్ళకి వేరే ఉంటుంది, 4 వాళ్ళకి వేరే. కొంతమందికి 2023లా పుట్టిన వాళ్ళు ఉంటారు, 2013 డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మళ్ళీ 3 ఉంటుంది. సో ఇట్లా అంటే 3 అన్నీ ఉంటాయి కదా. ఉంటాయి డెఫినెట్ గా. ఖచ్చితంగా మొబైల్ నంబర్ విత్ డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటే మనకు 3లు ఎన్ని అని ఉండనివ్వండి, 1లు ఎన్ని అని ఉండనివ్వండి, ఆ ఉన్న సంఖ్య వల్ల ఏది మిస్ అవుతుందో అది చూస్తాం. ఇప్పుడు పంచభక్ష పలనాలు వడ్డించారండి, మనకు ఆవకాయ అన్నము నెయ్యి అదే ఇష్టము, అన్ని ఉన్నా తినాం కదా, మనకి ఏది ఇష్టమో అదే తింటాము, కొన్ని వదిలేస్తాము. అట్లాగే నంబర్స్ లో కూడా మనకు అచ్చొచ్చిన నంబర్స్ ఏంటో దాన్ని తీసుకోవాలనుకుంటాం, కానీ అవి లేవనుకోండి ఏ విధంగా తెచ్చుకోవాలి, దాన్ని ఏ విధంగా తెచ్చుకుంటే మనకి లైఫ్ లో బ్యాలెన్సింగ్ అవుతుందని ఆ రెమెడీస్ పాటిస్తూ బ్యాలెన్స్డ్ గా వెళ్తాం అన్నమాట. ఓకే. సో చాలా మంది ఇప్పుడు మొబైల్ నెంబర్స్ అనే విషయానికి వస్తే ఫ్యాన్సీ నెంబర్స్ ఎక్కువ మంది తీసుకుంటా ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ 999299999 అన్ని 9లే ఉంటాయి. ఓకే, కొందరు 889 మళ్ళీ 1111 అన్న అట్లా ఫ్యాన్సీ నెంబర్స్ కావాలని దానికి డబ్బులు పెట్టి తీసుకుని యూస్ చేసే వాళ్ళు అనేక మంది ఉన్నారు. సో మరి ఈ విషయానికి వస్తే ఇప్పుడు ఫ్యాన్సీ నెంబర్లు యూస్ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి మీరు అన్నట్టుగా? ఖచ్చితంగా మీరు వాళ్ళని వెళ్ళి అడగండి. ఇప్పుడు నా న్యూమరాలజీ మొత్తం తెలుసుకున్నారు కదా, ఫ్యాన్సీ నంబర్స్ వాళ్ళని లిస్ట్ తీసుకోండి, యూ గో అండ్ చెక్ విత్ దెమ్. యూ హ్యావ్ టేకెన్ దిస్, మీరు ఇన్ని లక్షలు పెట్టి ఫ్యాన్సీ నెంబర్ తీసుకున్నారు కదా, ఆ నంబర్ తీసుకున్నప్పటి నుంచి వాళ్ళు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అన్నది మీరు అలర్ట్ చేసి అడిగితే వాళ్ళకి అప్పుడు గుర్తొస్తుంది, అరే ఈ నంబర్ తీసుకున్నప్పటి నుంచే కదా నాకు ఈ హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయి, లేకపోతే ఈ నంబర్ నేను స్టార్ట్ చేసినప్పటి నుంచే కదా నాకు లైఫ్లో ఇలాంటి రిలేషన్షిప్స్ ప్రాబ్లమే కానివ్వండి, హెల్త్ ఇష్యూసే కానివ్వండి, క్యారియర్ పరంగా కానివ్వండి, మనీ పరంగా కానివ్వండి, లాభ నష్టాలు అన్న వాటికి గురవుతున్నారు. ఇప్పుడు మనమే చూస్తున్నాం కదా, కొంతమంది లైఫ్స్ లో మెరాకిల్స్ జరుగుతాయి, నైట్ కి నైట్ కోటీశ్వర్ అయిపోతారు, బిచ్చగాళ్ళు కోటీశ్వరులు బిచ్చగాళ్ళు అయిపోతారు. ఓవర్నైట్ స్టార్డమ్ కూడా సంథింగ్ హ్యాపెన్స్ ఇన్ దర్ లైఫ్ బికాస్ ఆఫ్ సమ్ బ్యాడ్ ఎఫెక్ట్. ఈ పరిణామాల వల్ల వాళ్ళు అప్పుడు కాకపోయినా ఒక నంబర్ తీసుకుంటే 20 డేస్ నుంచి 45 డేస్ లోపల దాని ప్రభావం చూపించడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు కొత్త నెంబర్ తీసుకున్నారంటే ఇమీడియట్ గా ఏమి దాని ప్రభావం ఉండదు, అది మీకు ఎనర్జైజ్ కావాలి, మీకు యాక్ట్ కావాలి. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, సేమ్ మళ్ళీ అదే ఎగ్జాంపుల్ ఇక్కడ రిపీట్ చేస్తున్నాను. ఒక వేస్ట్ రాయి ఉండండి, శిల్ప కళాకారుడు ఒక రాయి రోడ్డు మీద ఉంది పెద్దది, అది ఒక శిల్ప కళాకారుడు అలా వెళ్తున్నారు అనుకోండి, ఆ రాయి బాగుంది కదా, ఆయన కళాకారుడు కాబట్టి ఏదైనా చెక్కుదాం అనుకుంటాడు, ఒక మంచి అందమైన వినాయకుడిని చెక్కుతాడు. చెక్కినాక మన హిందువులు ఎక్కడ అవుతాం, దాని మీద మళ్ళీ కుంకుమ పసుపు అక్షంతలు అభిషేకాలు అర్చనలు అష్టోత్తరాలు అన్ని చేసి దాన్ని ఎనర్జైజ్ చేస్తాం. అంటే మనం మన ద్వారా మన చేతులతో దేవుడికి అది సమర్పించి దాన్ని ఎనర్జైజ్ చేస్తున్నాం. ఎనర్జైజ్ చేసేసరికి దానికి మళ్ళీ గుడి కట్టడము, పూజలు పునస్కారాలు అన్ని చేస్తాం. అట్లాగే లైఫ్ లో మనకు ఏదైనా యాప్ట్ కావాలంటే ఒక 20 నుంచి మండలం దీక్ష అని ఎందుకు తీసుకుంటారు అయ్యప్ప వాళ్ళు, సో ఆ దీక్ష తీసుకున్నాక కూడా వాళ్ళు అదే దౌర్యంలో కంటిన్యూ అవుతారు. ఏదైనా ఒక అలవాటు కావాలంటే 41 డేస్ ఖచ్చితంగా కావాలి, లేకపోతే 21 డేస్ అయితే కూడా మినిమం టు మినిమం. సో ఆ లైఫ్ లో మనకు ఆ నంబర్స్ యాప్ట్ కావాలన్నా కూడా ఒక 21 డేస్ ప్రభావం దాని తర్వాత స్టార్ట్ అవుతుంది అనమాట. అందుకని నేను ఏమంటున్నానంటే దాన్ని ఎనర్జైజ్ చేసుకోవడానికి మనము ఒక నంబర్ తీసుకున్నాక దాని మన ప్రభావితం కావడానికి కాస్త టైం పడుతుంది. అట్లాగే మీరేమంటారు మేడం, ఇప్పుడు మరి నేను అందరికి ఇచ్చేసాను, నా ఫ్రెండ్ సర్కిల్ అందరు కూడా ఈ పాత నంబర్ ఉంది, మీరేమో ఇప్పుడు నన్ను కొత్త నంబర్ తీసుకోమంటున్నారు, నా లక్కీ నంబర్ ఇది, ఈ టోటల్ వచ్చే విధంగా తీసుకోమంటున్నారు, మరి నేను ఈ నంబర్ ఏం చేయాలి అని చాలా మందికి డౌట్ వస్తుంది. సో మనం ఏమంటున్నామంటే ఈ పాత నంబర్ ఉన్నది వాడకం తగ్గించమంటున్నాం, కొత్త నెంబర్ తీసుకోగానే అదే యూస్ చేయాలి నువ్వు ఖచ్చితంగా, ఎందుకంటే మనం ఇదే యూస్ చేస్తుంటే దాని వాల్యూ ఎప్పుడు వస్తుంది, ఇంకా మీకు ఆ ఇన్పుట్ అనేది రావాలి. కాబట్టి కొత్త నెంబర్ రాగానే ఏం చేస్తారు మీరు, ఆఫ్ కోర్స్ అందరికైతే చెప్పుకుంటారు, మై నంబర్ ఈజ్ చేంజ్ టు దిస్ సో అండ్ సో నంబర్, ప్లీజ్ కాలింగ్ దిస్ నంబర్ అని చెప్తారు. అట్ ద సేమ్ టైం అందరు బిజీ వాళ్ళే కదండి, అది గమనించరు, మళ్ళీ పాత దానికి చేస్తుంటారు. సో అలాంటప్పుడు మీరేం చేస్తారు, ఇంట్లో వచ్చిందంటే ఇంట్లో నుంచి కాల్ చేయండి, ఇంట్లో నుంచి కాల్ చేసి బాబు నేను ఆల్రెడీ చెప్పినా నీకు కొత్త నంబర్ అయిందని, ఇప్పుడైనా సేవ్ చేసుకో, ఇదే నా నంబర్ ఉండబోతుంది ఫ్యూచర్లో అని ఒక 6 months టైము మీరు ప్రతి ఒక్కరికి చేరుకునే విధంగా దాన్ని
ఉపయోగంలో పెట్టి ఇందులో నుంచి వచ్చిన కొత్త నెంబర్ నుంచి కాల్ చేసి వాళ్ళకి అప్డేట్ చేస్తూ ఉంటారు. ఒక 6 months మినిమం అనుకుందాం. సో అండ్ సో అందరికి వెళ్ళిపోయింది. అప్పటికి కూడా కొంతమంది ఇంకా నిద్రపోయే వాళ్ళు ఉంటారు, ఇంకా కూడా దీనికే చేస్తుంటారు. సో ఆల్మోస్ట్ ఆల్ 70 to 80% నంబర్స్ అందరికి తెలిసిపోయాయి కాబట్టి దీన్ని ఒక చిన్న నోకే దాంట్లో వేసుకుంటాము. జస్ట్ మొబైల్ SMS OTPs మనకు కంపల్సరీ కావాలి. మనకు గవర్నమెంట్ ఇష్యూస్ రిలేటెడ్ OTPs ఏమైనా ఉన్నా, మనకు కావాల్సిన SMS ఏమైనా రావాలన్నా సహజమైన చిన్న ఫోన్లో SMS అయితే ఎట్లాగైనా వస్తాయి, ఇన్కమింగ్ కాల్ కూడా వస్తుంది, అది ఎవరిదని కూడా మనకు తెలుస్తుంది. సో ఆ చిన్న వాడకంలో అది పెట్టేసి దీన్ని మ్యాక్సిమైజ్ చేస్తాం అన్నమాట అట్లా. ఓకే. సో ఇప్పుడు అంటే పుట్టిన తేదీనే మన జీవితాన్ని డిసైడ్ చేస్తుందా ఆ సంఖ్యనే? 100% అండి. హౌ? ఎందుకంటే దైవ నిర్ణయం. మీరు ఫర్ ఎగ్జాంపుల్ నాదే తీసుకోండి. నాకు డాక్టర్ మా పాప 7th September పుడుతుందని చెప్పింది. ఖచ్చితంగా అదే రోజే పుట్టిందండి. అసలు అటు కాదు ఇటు కాదు, మళ్ళీ పైగా నార్మల్ డెలివరీ. సో సిజేరియన్లు అంటే ఇవాళ రేపు మంచి రోజు చూసుకొని, మంచి డేట్, వాళ్ళ లక్కీ నెంబర్స్ అవి చూసుకొని ఆ రోజున వాళ్ళు సిజేరియన్ చేయించుకుంటున్నారు, సెక్షన్ చేయించుకుంటున్నారు. బట్ అప్పటి కాలంలో చాలా మంది అందరికీ నార్మల్ డెలివరీసే అయ్యేవి. సో అది దైవ నిర్ణయం. ఆ దైవ నిర్ణయంతో తెచ్చుకున్న నంబర్స్ని మనం ఏం చేస్తాం చెప్పండి, అది వచ్చాయి అంతే. మన కర్మ ఫలితాన్ని అనుభవించడానికి మంచి కానివ్వండి, చెడు కానివ్వండి, ఆ డేట్లో మనం పుట్టామంటే దాని ప్రభావం ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకోగలుగుతాం. సో ఇంతకుముందు మీరు అన్నారు ఆ పలానా రోజు చేసుకుంటేనే నాకు బాగుంటుంది, నేను ఆ రోజే సిజరింగ్ చేయించుకుని అన్నారు. అవును. సో మీరు అన్నట్టు 90s అయితే ఈ సిజరింగ్స్ లేవు. అప్పుడైతే మంత్రసాన్లు అని చెప్పేసి ఇంట్లోనే ఒక RMP డాక్టర్ వచ్చేసి అక్కడే డెలివరీ చేస్తారు. సో ఇప్పుడైతే టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఇప్పుడు మంత్రసాన్లు కూడా లేరు. సో ఇప్పుడైతే డాక్టర్స్ యూజువల్గా ముందే చెప్తున్నారు పలానా డేట్ రోజు మీకు డెలివరీ కాబోతుందని చెప్పి డేట్ ఇచ్చేస్తున్నారు. 2-3 days ఇస్తారు. ఎస్. సో మనం దాంతో కంపేర్ చేసుకుంటే, సో ఇప్పుడు మీరు అన్నట్టుగా పుట్టిన తేదీయే మనిషి కోటీశ్వరుని చేస్తుందా, బిచ్చగాని చేస్తుందా అని చెప్పేసి చెప్తున్నారు మీరు. నేను అట్లా అనలేదు, జనరల్ గా చెప్తున్నాను. అంటే పుట్టిన తేదీ మన జీవితాన్ని డిసైడ్ చేస్తుంది. పుట్టిన తేదీ ఖచ్చితంగా అది కర్మఫలానుసారంగా మనకు ఆ డేట్ లో దేవుడు భగవంతుడు మనం జన్మనిచ్చే అవకాశాన్ని, ఒక భూమి మీద మనం పడే అవకాశాన్ని ఇచ్చారు. సో మనకు ఆ అవకాశాన్ని దేవుడు కల్పించినప్పుడు దాంట్లో ఏం నంబర్స్ ఉన్నాయి, దానికి మనం ఎలాంటి పరిగణనలకు తీసుకోవాలి, దట్ ఈస్ వెరీ ఎర్లీ స్టేజ్ టు డిసైడ్. ఓకేనా? సో బట్ ఆ నంబర్స్ ఏంటి అన్నది మనకు తెలుస్తుంది. అయితే నాది ఇంకో పాయింట్,